Hello viewers, I am Dr. Srinivas. From today onwards, I am starting the Hindu newspaper analysis, okay, in Telugu for the sake of the people who are preparing for competitive exams, okay. Uh, it is very important for the group 1, group 2, even for UPSC, and at the same time for the upcoming sub-inspector post and all these things, okay. So let's be going to the details of this today's newspaper, December 12, 2020. So this is the first session I am doing the analysis on the newspaper, okay. Anybody listening first time, please subscribe and encourage. Now the memorandum of family arrangement gives TVS a chance to seek new vistas, yeah, because of the glory of the family and legacy of the family have taken their business into, okay, 100 years of success, I can say, okay. So and at the same time, okay, yeah, Karnataka planning ordinance to ban cow slaughter. Yes, గోవధని నిషేధించే ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప గారు. And at the same time, Korean filmmaker Kim Ki-duk dies of COVID-19 complications. Yeah, కొరియన్ దేశంలో ఫిలిం మేకర్ ఒక గొప్ప డైరెక్టర్, ఓకే, కిమ్ కి డక్ COVID-19 డిసీజ్తో చనిపోయినారు, ఓకే. సో దిస్ రిగార్డింగ్ ద 3 farm bills brought by the Narendra Modi government, okay. Okay, on that a lot of protest is taking place in New Delhi, particularly from the farmers of Punjab, okay. So ఆ విషయంలో ఇది ఒక సపరేట్ సెషన్ చేసి ఆ ఫార్మ్ బిల్స్ రిఫార్మ్స్, ఓకే, ఆ రిఫార్మ్స్లో అసలు ఏముంది, ఓకే, ఒక 3 బిల్స్ ఉన్నాయి అందులో, ఆ రిఫార్మ్స్లో ఏముంది అనేది ఒక క్లుప్తంగా, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి అందులో, అది మనం ఒక వేరే సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ జనరల్ న్యూస్ కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూల న్యూస్ మాత్రమే కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం, ఓకే. కాంట్రవర్షియల్ ఉన్న పొలిటికల్ న్యూస్ అలాంటి జనరల్గా రొటీన్గా వచ్చేంటి కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం ఇక్కడ. యా, ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్. ఎస్, ఈ కోవిడ్ కారణంగా ఇండస్ట్రియల్ అవుట్పుట్ చాలా తక్కువ ఉంది, నెగిటివ్లో ఉంది యాక్చువల్గా. ఫస్ట్ టైం ఇప్పుడు ఓకే 3.6% రికార్డ్ అయింది, కొంత పాజిటివ్కు వెళ్ళిపోయింది, ఓకే. ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రో అట్ ఫాస్టెస్ట్ పేస్ ఇన్ 8 months ఇన్ October 2020 at 3.6. ఈ 8 నెలల్లో, ఓకే, అక్టోబర్లో 3.6%కు రికార్డ్ అయిందని, ఓకే, కొన్ని అనాలిసిస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన శుక్రవారం రోజు రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ఇవి, ఓకే. యా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఆగిపోయిన నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కూడా మొదలైంది. దాని మీద మనం ఒక సపరేట్ వీడియోనే చేయడం జరిగింది, అఫ్ కోర్స్. యా, సో ఇది మనం వేరే పేజ్లో కూడా ఉంది. అలోపతి డాక్టర్స్ బైకాట్ ఓపీ సర్వీసెస్. యాక్చువల్గా యా ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కొన్ని ఆపరేషన్స్, అంటే అన్ని ఆపరేషన్లు కాకుండా కొన్ని ఆపరేషన్లు ఆయుర్వేదిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు డాక్టర్లు చేయవచ్చు అని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక చిన్న చట్టం తీసుకొచ్చింది, ఓకే. దాన్ని వీళ్ళు ఈ అలోపతి డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ అగెన్స్ట్ మూవ్ టు ఎలో పీజీ ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ పెర్ఫార్మ్ అలోపతిక్ సర్జరీస్, ఓకే. కొన్ని అలోపతిలో వచ్చే మన జనరల్ సర్జరీస్, కొన్ని సర్జరీస్ని ఆయుర్వేదిక్ పీజీ డాక్టర్లు చేయొచ్చని ఒక చట్టం తీసుకొచ్చినారు. దాన్ని వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఓకే. యా, ఏంటంటే అలోపతి డాక్టర్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆన్ ఫ్రైడే, ఓకే. అన్ని మన ఇంగ్లీష్ డాక్టర్స్ అందరూ
ఐ మీన్ ఓకే ఈ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ ఎగనెస్ట్ ద ప్రొవిజన్, ఈ కొత్త ప్రొవిజన్. ఏంటి ఆ ప్రొవిజన్? అలోవింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ టు పెర్ఫార్మ్ జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెంటల్ అండ్ ఆప్థల్మాలజీ ప్రొసీజర్స్ by boycotting outpatient services from 6 AM to 6 PM. ఓకే యా ఈ ఇన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ అలోపతిలో ఈఎన్టీ వీళ్ళంతా. ఓకే కొన్ని సర్జరీస్ అవి వేరే సెషన్లో తెలుసుకోనికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన ఈ పర్మిషన్ని వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎస్ ఇక్కడ ఇంకా ఉంది ప్రొటెస్ట్ ఎగ్నెస్ట్ మిక్సోపతి మూవ్. ఓకే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ సీక్ ఇమీడియట్ విత్డ్రావల్ ఆఫ్ నోటిఫికేషన్. ఎస్ దీన్ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఓకే యా ఇది ఎడిటోరియల్. ఇక్కడ దీనికి చాలా టైం పడుతుంది కానీ అట్లా కొంత మెయిన్ పాయింట్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. కనెక్టింగ్ మోర్ పీపుల్, పబ్లిక్ వైఫై ఈజ్ ఎ లో కాస్ట్ ఆప్షన్ టు రీచ్ అన్సర్వ్డ్ సిటిజన్స్ అండ్ గ్రో ద ఎకానమీ. ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ ఒక పబ్లిక్ వైఫై తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. అంటే అన్ని రిమోట్ ఏరియాస్ కూడా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే పనిలో ఉన్నారు. ఓకే సో దట్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ మోర్ పీపుల్. పబ్లిక్ వైఫై ఈజ్ ఏ లో కాస్ట్ ఆప్షన్ అంటున్నారు టు రీచ్ అన్సర్వ్డ్ సిటిజన్స్. ఎస్ అంటే మనము కొన్ని సర్వీసెస్ కొంతమంది రిమోట్ ఏరియాలో ఉన్న సిటిజన్స్కి మనం ఇవ్వలేకపోతున్నాం కదా, దానివల్ల ఈ ఇంటర్నెట్ ఉండడం మూలంగా వాళ్ళకు కూడా మనం సర్వీస్ ఇవ్వవచ్చు అన్నట్టు. అంటే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అంటారు దీన్ని. మినిమం అంటే గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ తక్కువ ఉండి పరిపాలన ఎక్కువ జరుగుతుంది అన్నట్టు. అదే దేనివల్ల సాధ్యం అంటే ఈ ఇంటర్నెట్ వల్ల సాధ్యం అన్నట్టు. అయితే ఆ పబ్లిక్ వైఫై అనేది ఎక్స్పాండ్ చేసే పనిలో ఉన్నది గవర్నమెంట్. సో దానివల్ల మన ఎకానమీ కూడా బాగా గ్రో అవుతుందని అనుకోవచ్చు. దాన్ని మనం ప్రైమ్ మినిస్టర్స్ వైఫై ఎస్ఎస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఓకే మేబీ ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. క్రితం మీకు తెలుసు ఒక 3 decades బ్యాక్, ఒక 30 years బ్యాక్ ఓకే మనకు ఎస్టీడీ అని ఉంటుండే, పబ్లిక్ బూతులు ఉంటుండే. ఓకే ఉండి మనకు అక్కడ నుంచి మనం ఎవరికైనా ఫోన్ చేసుకుంటూ ఉంటుండే అన్నట్టు. ఏది మన నేషనల్ ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తూ ఉండేది ఎస్టీడీ బూతులు ఉంటుండే. అప్పుడు ఈ మొబైల్ ఫోన్స్, ఈ ఇంటర్నెట్ ఇదంతా లేదన్నట్టు. ఓకే ఇంట్లో ఎవరికైనా ఉంటే ల్యాండ్ ఫోన్ ఉంటుండే, ఈ ఎస్టీడీ ఉంటుండే. సేమ్ అట్లా కొన్ని ఈ ఇంటర్నెట్ వైఫై సెంటర్స్ పెట్టే ప్రయత్నంలో ఉంది గవర్నమెంట్. Prime Minister Wi-Fi SS Network Interface Scheme approved by the Union Cabinet aims to bridge that divide using wireless technologies అన్నట్టు. ఓకే యా ఇది ఓకే దీనికి సంబంధించిన న్యూస్ అది. యా Venezuela's opposition should seek popular support at home, not help from abroad. ఓకే యా మీకు తెలుసు అక్కడ వెనిజులాలో జరిగిన ఎలక్షన్లో చాలా స్వీపింగ్ విక్టరీ వచ్చేసింది. అంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. నికోలాస్ ఓకే మదురాయ్ అండ్ ఈజ్ ఎలైస్ సెక్యూర్డ్ ఇన్ సండేస్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్లో వెనిజులాలో హ్యాస్ ఓకే ఫుల్ మెజారిటీతో గెలవడం జరిగింది. ఎస్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ ఏమంటున్నారంటే మేము ఫార్మర్స్కి ఇప్పుడు ఈ న్యూ రిఫార్మ్ బిల్స్ ఉన్నాయి కదా ఓకే ఆ విషయంలో ఈ ఫార్మర్స్కి మేము ఆప్షన్ ఇచ్చాం. ఐ మీన్ అసలు వాళ్ళు ఏం ప్రపోజల్
తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు అమెండ్మెంట్ ఎక్కడ అవసరం వాళ్ళకు, ఓకే, ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ విషయంలో అందులో ఎక్కడ వాళ్ళకు అమెండ్మెంట్ అవసరం, ఏం చేంజ్ చేయాలంటున్నారని మేము వాళ్ళకు టైం ఇచ్చాము. కానీ వాళ్ళు ఎవరు ఏ ప్రపోజల్తో కూడా ముందుకు రావట్లేరు. ఓకే, ఎంతసేపు మొత్తం ఆ ఫామ్ చట్టాలే వద్దు అనేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ అందులో ఏముంది, అసలు ఏం చేంజ్ కావాలి, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి అని అయితే ఎవరు ప్రపోజల్స్ తీసుకొని రావట్లేరు అన్న విషయం ఇక్కడ మనకు ఈ న్యూస్లో తెలుస్తుంది. Farmers are yet to respond, says Agriculture Minister Narendra Singh Tomar. Yeah, Jimka Langar springs up for protesting sportsmen. Yes, ikkada manamu power lifters, okay, famous power lifters Taranbir Singh and Aman Hoti at a gym at a protest site on Friday. Yes, ekkadaithe ee raithulu protest chestunnaro Delhi lo akkada open gym పెట్టేసి ఆ జిమ్ అక్కడ జిమ్ చేసుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ మిగతా టైంలో ప్రొటెస్ట్ చేసే ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు ఈ స్పోర్ట్స్మెన్స్. ఓకే, ఎవరు అంటే ద మెన్ బిహైండ్ ద జిమ్ మంగత్ సింగ్, ఓకే, అలియాస్ మంగీ బగ్గా, ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ కబడ్డీ టీమ్, ఓకే, అండ్ అమన్ హోతి ఏ పవర్ లిఫ్టర్. ఓకే, సో మంగత్ సింగ్ అన్న ఫార్మర్ కబడ్డీ టీమ్ క్యాప్టెన్ అండ్ అమన్ హోతి వీరిద్దరు అక్కడ ఓపెన్ జిమ్ పెట్టేసి, ఓకే, జిమ్ చేసుకుంటూ ఈ వాడిసే ఈ ప్రొటెస్ట్ చేసే ఫార్మర్స్కు వాళ్ళు వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, యా, సో ఆ ఓపెన్ జిమ్లో డంబుల్స్ అవి ఇవి పెట్టేసి వాళ్ళు జిమ్ చేసుకుంటూ రిమైనింగ్ టైంలో ఆ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకు వీళ్ళ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఇతను ఏమంటున్నాడంటే, నేను స్పోర్ట్స్లోకి రాకముందు నేను కూడా ఒక రైతునే, కాబట్టి రైతు ప్రాబ్లమ్స్ నాకు ఎక్కువ తెలుసు అంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పాయింట్ లైక్ యూనో ఎవరు వెయిట్ లిఫ్టర్ అక్కడ పార్టిసిపేట్ చేసినారా అని అడిగే అవకాశం ఉంటుంది. సో బీహార్ గవర్నమెంట్ అయితే ఈ ప్యాడీని ఓకే కొనే విషయంలో 200 క్వింటాల్స్ నుంచి 250 క్వింటాల్స్కు పెంచింది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ప్రొటెస్ట్ జరుగుతుందన్న విషయంలో 200 క్వింటాల్స్ బదులు 250 క్వింటాల్స్ ఫార్మర్స్ దగ్గర నుంచి కొనడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఎస్, జనరల్ రావత్ టర్మ్స్ ఇట్ ఏ డిఫైనింగ్ మూమెంట్. ఎస్, ఇక్కడ ఒక చిన్న సమిట్ జరిగింది అన్నట్టు డిఫెన్స్ వాళ్ళది. ఒక చీఫ్ ఆఫ్ ఆర్మీ, ఓకే, అంటే ఆర్మీకి మెయిన్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఓకే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఓకే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈ అక్కడ కొన్ని చైనా విషయంలో కొన్ని కామెంట్స్ చేశాడు. అంటే జనరల్గా ఏముందంటే ఇందులో ఈ న్యూస్ మొత్తంలో, సో చైనా అన్ని దేశాలు ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కొద్దిగా క్రైసిస్లో ఉన్నా కూడా ఓకే, చైనా మాత్రం బాగా ఈ 21st సెంచరీలో మోరోవర్ ఈ కోవిడ్ టైంలో కూడా వాళ్ళు బాగా బిజినెస్ అవి అన్నీ బాగా చేసుకోగలుగుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఆయన ఒక మెసేజ్ ఇచ్చినాడు ఏంటంటే, ఈ ఇండియాలో మనకు ప్యాట్రాయిటిజం నేషనలిజం అనేది ఉంటుంది కదా జనరల్గా. మన దేశం అంటే మనకు ఓకే గౌరవము భక్తి అవన్నీ ఉంటాయి కదా. సో అది ఎకనామిక్ ప్యాట్రాయిటిజం కూడా డెవలప్ కావాలా అని అంటాడు. అంటే ఎకనామిక్ ప్యాట్రాయిటిజం అంటే ఏంటంటే మన ఎకానమీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇండియా మీద ప్యాట్రాయిటిజం ఉండగానే సరిపోదు, ఎకనామిక్ ప్యాట్రాయిటిజం ఉండాలి. ఎకనామిక్ ప్యాట్రాయిటిజం ఎట్లా ఉండాలి అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే చైనా వస్తువులు కొనకూడదు, ఓకే, ఆ బ్రాండ్స్ అన్నీ మనము ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేయక ఆర్ యూ అండర్స్టాండింగ్? ఓకే, సో పర్టికులర్గా అట్లా వేరే కంట్రీ బ్రాండ్స్ కూడా మనం ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు మన ఎకానమీ డెవలప్ అవుతుంది అన్నట్టుగా ఈ టాకింగ్ అగెన్స్ట్ ద గ్లోబలైజేషన్ ఐ కెన్ సే. ఓకే, దాన్నే నేషనలిజం, ఎకనామిక్ ప్యాట్రాయిటిజం, షిఫ్ట్ టువర్డ్స్ బయింగ్ లోకల్ బ్రాండ్స్, నీడ్ టు టేక్ బ్యాక్ సప్లై చైన్స్. ఓకే, మన సప్లై చైన్ మనకే ఉండాలా. ఓకే, యా, షిఫ్టింగ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ ద కంట్రీస్. ఎస్, మన ఏదైతే ఇండస్ట్రీస్ ఓకే స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడనే ఉండాలి. ఓకే,
ఓకే మన ఏదన్నా వేరే కంట్రీలో ఉన్నాయి కూడా మనం తీసుకొచ్చేసేయాలి ఇక్కడికి అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఓకే బౌండరీస్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ కాస్ట్. ఎస్, కొంత ఉత్పత్తి కాస్ట్ పెరిగినా పర్లేదు, కానీ ఓకే మనం ఎక్కడి నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవద్దు, వేరే కంట్రీ ప్రోడక్ట్ ఏది కొనద్దు అన్నట్టుగా చెప్తున్నాడు. ద వరల్డ్ వాజ్ మూవింగ్ అవే ఫ్రమ్, ఇప్పుడు ప్రపంచం మొత్తము గ్లోబలైజేషన్ నుంచి డీగ్లోబలైజేషన్కి వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఓకే, ద వరల్డ్ వాజ్ మూవింగ్ అవే ఫ్రమ్ గ్లోబలైజేషన్ టు డీగ్లోబలైజేషన్, రీజనలిజం, డీగ్లోబలైజేషన్ అండ్ రీజనలిజం అంటే ఎవరి రీజన్కి వాళ్ళు ఓకే ఐ మీన్ రెస్ట్రిక్ట్ అయి ఉంటున్నారు. ఈ గ్లోబలైజేషన్ అనేది ఒక సిగ్నిఫికెన్స్ పోయింది ఇప్పుడు ఈ చైనా చేసిన తప్పుడు పనులకు అన్నట్టుగా ఆయన ఉద్దేశం ఉంది. ద వరల్డ్ వాజ్ మూవింగ్ అవే ఫ్రమ్ గ్లోబలైజేషన్ టు డీగ్లోబలైజేషన్, రీజనలిజం టు వాట్ వాజ్ పర్హాప్స్ గ్లోకలైజేషన్ అని కూడా దాన్ని ఆయన చెప్తున్నాడు. ఓకే, ఇండియా ఈజ్ ఆన్ ట్రాక్ టు రెడ్యూస్ ఎమిషన్స్. ఎస్, యాక్చువల్గా మనం అన్ని G20 కంట్రీస్ ఉంటాయి కదా, ఆ G20 కంట్రీస్ ప్యారిస్ సమ్మిట్లో మనం అక్కడ ప్రామిస్ చేసినాం అన్నట్టు. ఓకే, ప్యారిస్ సమ్మిట్లో మనం ప్రామిస్ చేసినాం, అక్కడ ఒక అంతర్జాతీయ ప్యారిస్ అని సమ్మిట్ జరిగింది, ఒక ఎన్విరాన్మెంటల్ సంబంధించింది. ఆ ప్యారిస్ సమ్మిట్లో అన్ని దేశాలు అక్కడ ఒక అగ్రిమెంట్కి వచ్చినాయి. ఏమని అంటే పర్యావరణాన్ని మనము రక్షిస్తాం, అంటే పొల్యూషన్ని కంట్రోల్ చేస్తాం మా దేశంలో. ఓకే, సో వీ గో ఫర్ వాట్ ఈస్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని యూజ్ చేసి పవర్ని మేము అంటే ఐ మీన్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తాం. ఓకే, 2030 కల్లా 30% ఆఫ్ మాది 37% ఆఫ్ పొల్యూషన్ని మేము కంట్రోల్ చేస్తామని మనం ప్యారిస్ అగ్రిమెంట్లో G20 సమ్మిట్లో అన్ని దేశాలు చెప్పినాయి అన్నట్టు. అందులో ప్రకాష్ జవదేకర్ యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, ఓకే తను ఏం చెప్తున్నాడంటే ఇప్పటికే మనం 21% అచీవ్ చేసినామంట. ఓకే, ఇంకా రిమైనింగ్ పర్సెంట్ అచీవ్ చేస్తే okay we are the first in the among the G20 countries who kept their promises. Okay, India is on track to reduce emissions. Yes, ఈ పొల్యూషన్ని రెడ్యూస్ చేసే పని మీదనే ఉన్నాం మేము. ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ సేస్ ద కంట్రీ విల్ మీట్ ఇట్స్ కమిట్మెంట్ బై ద టార్గెట్ ఇయర్ ఆఫ్ 2030. మేము 2030 టార్గెట్లో ఈ ఇయర్ వరకు మేము ఎంతైతే 33% రెడ్యూస్ చేస్తామని మేము అక్కడ ప్లెడ్జ్ చేసినామో, ప్రామిస్ చేసినామో దాన్ని మేము నిలబెట్టుకుంటాం. ఆల్రెడీ 21% రీచ్ అయినామని చెప్తున్నాడు. We have already achieved 21% of our emissions intensity target. The share of renewables in our energy mix is 37% and our tree cover has increased by 15,000 square kilometers in 6 years అని చెప్తున్నాడు. అంటే 15,000 స్క్వేర్ కిలోమీటర్స్లో ఓకే రాబో 6 కాలంలో మేము చెట్లను పెంచేస్తామని అంటున్నాడు. యా, డాక్టర్స్ స్టేజ్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ మిక్సోపతి అక్రాస్ కంట్రీ. అదే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆయుర్వేదిక్ డాక్టర్స్కు కొన్ని సర్జరీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు కొన్ని సర్జరీస్ చేయటం కోసం ఓకే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పర్మిషన్ని వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకే, యా మహారాష్ట్ర టు గివ్ ఫిలిం సెక్టర్ ఇండస్ట్రీ స్టేటస్. ఎస్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఫిలిం సెక్టార్కి ఒక ఇండస్ట్రీ హోదా ఇచ్చే ఉద్దేశంలో ఉంది. హైకోర్ట్ స్టేస్ CIC ఆర్డర్ ఆన్ ప్రైమ్ మినిస్టర్స్ ఫారెన్ విజిట్స్. ఎస్, ఇదేంటంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఓకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని కొంత ఇన్ఫర్మేషన్ అడిగింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో.
ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం మనకు ఐడియా ఉంది కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం కింద ఎవరైనా సరే ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగచ్చు. అట్లా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏమడిగిందంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఏమడిగిందంటే, ఈ ప్రధానమంత్రి యొక్క ప్రధానమంత్రి గారు అంటే మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడున్న మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు విదేశాలకు విజిట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ కావాలని సిఐసి అడిగితే హైకోర్టు దానికి స్టే ఇచ్చేసింది అన్నట్టు. వీళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయినారు, ఐఏఎఫ్ వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు స్టేస్ సిఐసి ఆర్డర్ ఆన్ ప్రైమ్ మినిస్టర్స్ ఫారెన్ విజిట్. ద ఢిల్లీ హైకోర్ట్ ఆన్ ఫ్రైడే స్టేడ్ ఏ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ డైరెక్షన్ to the Indian Air Force to provide an RTA activist information regarding each foreign visit of Prime Minister Narendra Modi and former Finance Minister Manmohan Singh on IAF craft. ఎస్, ఒక సమ్మిట్ జరిగింది ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. అది వర్చువల్ సెషన్, అంటే ఆన్లైన్లో ఒక సమ్మిట్ జరిగితే అందులో నరేంద్ర మోడీ హ్యావ్ డిస్కస్డ్ రిగార్డింగ్ లాట్ ఆఫ్ బైలేటరల్ రిలేషన్స్. అంటే మన దేశానికి ఉజ్బెకిస్తాన్ దేశానికి సంబంధించిన బైలేటరల్ రిలేషన్స్ గురించి కొంత డిస్కషన్ జరిగింది. ఓకే, సో నౌ వీఆర్ గివింగ్ $448 million ఓకే లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మనము ఆ దేశానికి ఇస్తున్నాం కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. ఇండియా ఆల్సో కన్ఫర్మ్డ్ ద అప్రూవల్ ఆఫ్ $448 million లైన్ ఆఫ్ క్రెడిట్ ఫర్ 4 డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇన్ ఉజ్బెకిస్తాన్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ అక్కడ రోడ్లు అండ్ కన్స్ట్రక్షన్, సివరేజ్ ట్రీట్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ and specific projects under the line of credit were being identified at present, officials said. Yeah, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాలా. కల్నల్ గిల్ ఓకే ఈజ్ ద ఓన్లీ ఆఫీసర్ టు హ్యావ్ సర్వ్డ్ ఇన్ ద ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఎస్, కల్నల్ గిల్ అనే అతను ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా ఒక ఆర్మీలో ఆఫీసర్ అయి ఉంటారు, ఒక నేవీలో ఆఫీసర్ అయి ఉంటారు, ఒక ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ అయి ఉంటారు. ఈయన ఆల్రౌండర్ అన్నట్టు. ఈ 3 త్రివిధ దళాలలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఓకే, అతను మొన్న శుక్రవారం రోజు 100th ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. కల్నల్ Pritipal Singh Gill, the only officer to have served in all the 3 services, Army, Navy and Air Force, turned 100 on Friday. ఆయనకు 100 years బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు మొన్న ఫ్రైడే రోజు. ఓకే, అండ్ ఇది ఆల్సో తన వైఫ్ కూడా ఉంది. ఆమె వయసు వచ్చేసి 93 years. ఓకే, వాళ్ళు చండీగఢ్లో ఉంటున్నారు ప్రజెంట్. పిల్లలు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్తో అక్కడ ఉంటున్నారు. ఓకే, వాళ్ళు వాళ్ళ 70th యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు మొన్న December 24th. 70వ పెళ్లి రోజును కూడా జరుపుకున్నారు. ఓకే, దిస్ ఈజ్ మేబీ ఏ క్వశ్చన్ లైక్ హూ ఈజ్ ద సంథింగ్ లైక్ దట్. యా, ఈ డొనాల్డ్ ట్రంప్ ఇంకా లీగల్ బ్యాటిల్ చేస్తూనే ఉన్నాడు బైడెన్ మీద. ఓకే, ఇంకా అక్కడ ఓడిపోతూనే ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ లూజెస్ విస్కన్సిన్ లాసూట్, దెర్ వాజ్ నో రాంగ్ డూయింగ్ అని కోర్టు చెప్పేసింది అక్కడ. ఓకే, ఆ 2,21,000 బ్యాలెట్ ఏదైతే ఈయన క్లెయిమ్ చేస్తున్నాడో అవన్నీ ఓకే ఫ్రాడులెంట్ ఓట్స్ అని దాని మీద కోర్టు బైడెన్కే ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అవార్డ్ విన్నింగ్ సౌత్ కొరియన్ డైరెక్టర్ కిమ్ కి డక్ డెడ్. హీ డైడ్ ఇన్ లాట్వియా ఫ్రమ్ COVID-19 కాంప్లికేషన్స్తో చనిపోయినాడు పాపం.
Former football player Itiraj passes away. Former football player D. Itiraj, a center forward in 1962 Asian Games gold medal winner itanu. ఆయన 87 years old. ఓకే, ఆయన చనిపోయినారు. ఓకే, సో ఇతిరాజ్ ఆల్సో లెడ్ సర్వీసెస్ టు సంతోష్ ట్రోఫీ. ఓకే, 1960-61లో సంతోష్ ట్రోఫీలో పార్టిసిపేట్ చేశాడు అతను. సో దిస్ ఈజ్ ద న్యూస్ టుడే regarding this Hindu news. Okay, thank you so much, and please subscribe and share to your friends. Okay, and I will again join for tomorrow's news analysis.